ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు డైలీ ఫోకస్. జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే నిద్ర ఎంతో అవసరం. కానీ నేడు కొంతమంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నేడు సర్వసాధారణమైపోయింది. అయితే ఈ నిద్రలేమికి కారణాలేంటి? దాని నుంచి ఎలా బయటపడొచ్చు? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటుగా మంచి నిద్ర ఉండాలి. మారుతున్న జీవన ప్రమాణాల వలన ప్రజలు అనేక రోగాల పాలవుతున్నారు. అందులో ప్రధానమైనది నిద్రలేమి సమస్య. నిద్రను అతిగా ప్రేమించినా, అతిగా దూరం చేసుకున్నా రెండూ చివరికి చేటే. సరైన ఆరోగ్యం లేనప్పుడే నిద్ర సమస్యలు వస్తాయి. ఇదే సమయంలో సరైన నిద్ర లేకపోతే విపరీత స్థాయిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు చెందిన ఓ ఆసుపత్రి నిద్రలేమి సమస్యపై ఓ సర్వే నిర్వహించగా అందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. సర్వే ప్రకారం దాదాపు 47% మంది తగినంత నిద్ర పోవట్లేదని తేలింది. నిద్రలేమి వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. నిద్ర అనేది విలాసవంతమైనది కాదు. గాలి, నీరు, ఆహారంలాగే మనుషులకు అదొక జీవ సంబంధమైన అవసరం. మనిషి తగినంత నిద్రపోకపోతే అది అతని మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఎంతసేపు నిద్రపోయామన్నది కూడా కాదు, ఎంత క్వాలిటీ నిద్ర అన్నదే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన నిద్రకు సంబంధించి 3 ముఖ్యమైన అంశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాటిలో 1 గాఢత, 2 సమయం, 3 కంటిన్యూటీ. అంటే ఎంత గాఢంగా, ఎంతసేపు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోయామన్నదే ముఖ్యమని అంటున్నారు. నిద్రలేమి సమస్యకు ప్రధానమైన మరో కారణం ఈఎన్టీ సమస్య. ముక్కులో అనవసర కండ పెరగడం, నోటి ద్వారా తీసుకునే గాలికి ఏదైనా అవరోధాలు కలగడం సహా అన్నింటినీ పరిశీలించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. ఈ స్లీప్ కనుక సరిగ్గా లేదనుకోండి, దాన్ని స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే అనేకమైన కారణాల వల్ల నిద్ర అన్నది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి 9 గంటలు పడుకున్నాను నేను అని మీరు నాతో అన్నారనుకోండి, అది నాకు ఏమీ ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత డెప్త్లో పడుకున్నారు, మీ బాడీకి ఎంత రెస్ట్ వచ్చింది అన్నది ఇంపార్టెంట్. ఈవేళ రాత్రి మనం ఎలా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మన డే అలా ఉంటుంది. నౌ ఈ నిద్ర అన్నది అనేకమైన కారణాల వల్ల బ్రేక్ అయిపోతూ ఉంటుంది. బ్రేక్ అయిపోవడానికి కారణాలు అనేకమైన, టోటల్గా 38 రకాల స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే మెలకుగా ఉన్నప్పుడు ఎన్ని వ్యాధులు ఉంటాయో అలాగే పడుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా నిద్రకి పరిమితమైనవి 38 వ్యాధులు ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా తెలిసినవి, లేచి నైట్లో లేచి పక్కనలు కొట్టడం, లేచి నడవడం, స్లీప్ వాకింగ్, తలుపులు తీసేయడం, గట్టిదే పానిక్ అటాక్, సడన్గా అరిచి లేవడం, హారర్ అదే కలలు ఎక్కువ రావడం, ఇవన్నీ అనేకమైన వ్యాధులు. నిద్రలేమితో అనేక సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత, న్యూరలాజికల్, జ్ఞాపక శక్తి కోల్పోవడం, మానసిక ప్రవర్తనలో మార్పు, బరువు పెరగడం తదితర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. మొత్తం 38 స్లీప్ డిజార్డర్స్ లో అన్నింటికన్నా ఎక్కువ ఆందోళన కలిగించేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని హెచ్చరిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాధి స్లీప్ రిలేటెడ్ బ్రీదింగ్ డిజార్డర్ అంటాం, SRBD. అంటే మనిషికి నిద్రలో గాలి సరిగ్గా అందట్లేదు. అది బేసిక్గా 2 రకాలు. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే ఊపిరితిత్తులు గాలి లాగడానికి ప్రయత్నం చేస్తున్నా అప్పర్ ఎయిర్వే మూసుకుపోవడం వల్ల గాలి లోపలికి వెళ్ళకపోవడం. ఇప్పుడు యాప్నియా అంటే ఏంటి? ఒక 10 సెకండ్ల కనుక ఊపిరితిత్తులు గాలి పీలుస్తుండగా గాలి లోపలికి వెళ్ళకపోతే దాన్ని ఒక్క యాప్నియా అంటాం. అలా గంటలో ఎన్ని యాప్నియాలు ఉన్నాయని దాన్ని బట్టి ఇది మైల్డ్ కేసా, మోడరేట్ కేసా, సివియర్ కేసా అని. ఇది ఒక టైప్, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం.
మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటేనండి, ఈ యాప్నియాలు ఇలా అవ్వడం వల్ల మనకు వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే శరీరంలో ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల, లంగ్కు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆక్సిజన్ మెయిన్ 2 మేజర్ ఆర్గన్స్కి వెళ్ళదు. 1 ఈజ్ హార్ట్, 2 ఈజ్ బ్రెయిన్. దానివల్లే మ్యాక్సిమం నైట్ టైం హార్ట్ అటాక్స్ అయిన వాళ్ళకి ఈ స్లీప్ యాప్నియా అన్న ప్రాబ్లము 91% ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అంటే ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి, మిడిల్ ఆఫ్ ద నైట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని, అందులో 91 మందికి స్లీప్ యాప్నియా అన్న వ్యాధి ఉంటుంది. అంత కామన్ ఇది. అనారోగ్య సమస్యలతో పాటు సకాలంలో చికిత్స అందకపోతే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. హైవేలపై 40% రోడ్డు ప్రమాదాలు నిద్రమత్తు కారణంగానే జరుగుతున్నాయని అనేక సర్వేల్లో తేలింది. అయితే స్లీప్ టెస్టింగ్లతో ఇలాంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ ఆప్నియా వలన ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ సరఫరా ఉందా లేదా అని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మనము ఈ స్లీప్ స్టడీ అనేది ఎట్లా చేస్తామా అంటే, ఇది లెవెల్ 1 స్లీప్ స్టడీ అండి. ఇది పేషెంట్కి మనము లీడ్స్ అన్నీ కనెక్ట్ చేస్తాం. మనము తలకి, తర్వాత కళ్ళ దగ్గర, మెడ దగ్గర, తర్వాత మనము పొట్ట, అది చెస్ట్ ఇవన్నీ చూస్తాం అనమాట. కాళ్ళకు కూడా పెడతామన్నమాట. కాళ్ళకు అన్నీ పెట్టేసేసి మనము ఏం చేస్తామంటే, తనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, తనకి యాప్నియాస్ ఏమైనా ఉన్నాయా ఇది చూడండి. ఇది ఏంటంటే తనకి ఫ్లో అనేది తగ్గిందనమాట. దీన్ని యాప్నియా, హైపాప్నియా కింద మార్క్ చేస్తాం అనమాట. మార్క్ చేసేసి ఎంతవరకు ఆక్సిజన్ లెవెల్ తగ్గింది ప్లస్ ఎరోజల్ ఏమైనా వచ్చిందా లేదా అనేది చూస్తాం అనమాట. ఇది మనం మాన్యువల్గా ఇది స్కోరింగ్ చేస్తాం అనమాట. ఈ ఫస్ట్ 2 అవర్స్ మనం పేషెంట్ అది స్లీప్ని మనం అసెస్ చేస్తాము. ఫస్ట్ 2 అవర్స్లో తనకి ఏమన్నా మనకి చాలా మోడరేట్ కానీ లేకపోతే సివియర్గా ఉంది అనుకుంటే మనం ఏం చేస్తామంటే ప్యాప్ థెరపీ పెడతాం అనమాట. ఆ ప్రెజర్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. చిన్నగా పెంచుకుంటూ వెళ్ళి ఏ ప్రెజర్లో అయితే తనకి యాప్నియాస్ తర్వాత హైపాప్నియాస్ అనేవి అబాలిష్ అవుతాయో మనకి, అంటే అబాలిష్ అంటే ఏంటంటే తగ్గిపోవడం అనమాట. ఎప్పుడైతే తగ్గిపోతే ఆ ప్రెజర్ మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. ఆ ప్రెజర్ ఇచ్చి పంపిస్తాం అనమాట. మనం నార్మల్గా మనం ఎట్లా అంటే 2 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలండి ఫస్ట్ డయాగ్నోస్టిక్ స్టడీకి. దాని తర్వాత 4 అవర్స్కి టైట్రేషన్ పెడతాం అనమాట. నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజు మెదడులో కొన్ని వ్యర్థ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని అనేక పరిశోధనల్లో తేలింది. అందుకే సరిపడా నిద్ర లేకపోతే ఆ వ్యర్థ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మన ప్రాపర్గా పడుకోకపోతే ప్రాబబ్లీ మనం 50% ఎఫిషియన్సీతోనో 40% ఎఫిషియన్సీతోనో పనిచేయగలుగుతాము. అండ్ నౌ దెర్ ఆర్ స్టడీస్ హూ ఆర్ స్లీపింగ్ లెస్ దెన్ 4 hours or 5 hours a day. They are more likely to sustain strokes. They are more likely to sustain neurodegenerative disorders such as Alzheimer's, etc. They are more likely to have hypertension. They are more likely to sustain lifestyle diseases like diabetes also. So these are all problems related to sleeplessness అన్నమాట. స్లీప్ యాప్నియా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో దీనికి మెడిసిన్స్, మందులు అయితే ఖచ్చితంగా ఏమీ లేవండి. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒకటి బరువు తగ్గడం, అదొకటి చాలా ముఖ్యమైనది. రెండవది ఈ సిప్యాప్ థెరపీ అనేది వాడవలసి వస్తుంది. బరువు తగ్గడము, ఈ సిప్యాప్ మెషిన్లు వాడడం ప్రధానంగా మనం చేయవలసినవి. ఇవి రెండింటి తర్వాత కొన్ని సర్జరీల ద్వారా ఈ స్లీప్ యాప్నియాకి మనం ఉపశమనం చూపించవచ్చు. సో ఈ స్లీప్ యాప్నియా అనేది ఒకవేళ కంట్రోల్లో లేకపోతే లాంగ్ టర్మ్లో ఈ క్రానిక్ డిజీజెస్, మనకు బీపీ కానీ షుగర్ కానీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కంట్రోల్లో ఉండకపోవడం, లేని వాళ్ళకి వచ్చే అవకాశము, హార్ట్ అటాక్ ఇట్లాంటివి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది. చాలా మందికి నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. యుక్త వయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్లీప్, ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే స్లీప్లు ఎందుకు ఉండదు, మనకు స్ట్రెస్, స్ట్రెయిన్ ఉండి బాగా టెన్షన్గా ఉన్న వాళ్ళకి నిద్ర తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు మనకు హార్ట్ అటాక్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి, ఈ టైప్ ఏ పర్సనాలిటీస్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నిద్ర తక్కువ ఉంటుంది. నిద్ర తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర మెయిన్గా ఉండి గుడ్ స్లీప్
నో కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఉండి నిద్ర బాగా ఉండి డిసీజ్ చాలా తక్కువ అండి. సో నిద్ర దానివల్ల మనకు దాని టెన్షన్ మనకి కొంతమంది బాగా ప్రతిదీ డే అంతా మొత్తం అదే ఆలోచిస్తాడు కాబట్టి వాడికి నైట్ టైం ఏమైతే అవే ఆలోచిస్తుంటాడు. ఇంకొకటి చాలామంది ఈ నిద్రకు ఏం చేస్తారు, టాబ్లెట్స్ వాడతారు, కానీ అది మంచిది కాదు. గుండెపోట్లు జనరల్గా చాలా వరకు నైట్ వస్తుంటాయి, అది నిద్ర లేకపోవడం కాదు. మెనీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ విల్ అక్కర్ ఇన్ ద నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్స్. ఎందుకంటే దట్స్ క్యాట్కోలమైన్స్, వాటి అడ్రినల్ రిలీజు అవన్నీ జనరల్గా ఏంటంటే కొద్దిగా టైంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వాసో కన్స్ట్రక్షన్ కానీ ఈ థ్రాంబస్ ఫార్మేషను ఎర్లీ మార్నింగ్ వస్తుంటాయి. అంతేగాని ఈ నిద్ర లేకపోవడం వల్ల హార్ట్ అటాక్ అనేది ఉంది డెఫినెట్గా, కానీ ఈ నైట్ టైం వస్తాయి కాబట్టి వాళ్ళు చాలామంది అనుకుంటే నిద్ర లేకపోవడం హార్ట్ అటాక్ వస్తుందని ఒక భ్రమ. మనిషి ఆహారం లేకుండా 2 నెలలైనా ఉండగలడు, కానీ నిద్ర లేకుండా ఉండడం కష్టం. అందుకే జపాన్లో ఉద్యోగుల పనివేళల్లో మధ్యాహ్నం ఓ 10 నిమిషాలు కునుకు తీయడానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి కంపెనీలు. పని మధ్యలో ఓ 10 నిమిషాలు కునుకు తీయడం వల్ల రెట్టింపు ఎనర్జీ వస్తుందని, దీని ద్వారా మరింత ఎక్కువ పని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇటు రాత్రిపూట భోజనానికి నిద్రకు మధ్య కనీసం 3 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. కానీ కొంతమంది నిద్రించే సమయంలో అతిగా ఆహారం, కొవ్వు, కారం, మసాలాలతో కూడిన భోజనం చేస్తుంటారు. దీనివల్ల శరీరంలో అతిగా కొవ్వు చేరడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, తల తిరగడం, అధిక బరువు, హార్ట్ అటాక్, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే ఇవాళ రేపు ఏమవుతుందంటే చాలామందికి పానిక్ అటాక్స్, డిప్రెషన్, స్లీప్లెస్ నైట్స్, రాత్రి వాళ్ళకు నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ అండ్ ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్. అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం వల్ల యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అండ్ యాంగర్ ఇష్యూస్ అండ్ యాంగర్ హెల్త్ ఇష్యూస్ మేనేజ్మెంట్లో జీరో అయిపోవడము అండ్ వర్క్ ప్యాటర్న్లో కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దిస్ అండ్ మంచి క్వాలిటీ స్లీప్ ఉండాలి అంటే రోజుకి యావరేజ్ వీ హ్యావ్ టు స్లీప్ అరౌండ్ 8 hours పర్ డే. సో 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ప్రతి మనిషికి ఉండాలంటే దే షుడ్ హ్యావ్ ది బెస్ట్ డైట్ ప్లాన్. వయసును బట్టి నిద్రపోయే సమయం ఉంటుంది. మనిషి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయకపోవడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. స్లీప్ డిజార్డర్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చూడండి. ఒకటి ఇన్సోమినియా, నిద్ర పట్టకపోవడం. రెండోది హైపర్సోమినియా. మూడోది స్లీప్ సైకిల్స్లో ప్రాబ్లం. అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా నైట్ డ్యూటీలు చేస్తుంటారు, 6 డే డ్యూటీలు చేస్తుంటారు, 3 షిఫ్ట్లు మారుతుంటారు. అటువంటప్పుడు ఏంటంటే పగలు వర్క్ చేసిన వాళ్ళు రాత్రి వర్క్ చేసిన వాళ్ళు పగలు, నిద్రపోవడంలో సైకిల్లో డిఫరెన్స్ రావడాన్ని స్లీప్ సైకిల్ ప్రాబ్లం అంటారు. నిద్రలేమి సమస్యను గుర్తించడానికి స్లీప్ స్టడీ మెథడ్ అందుబాటులో ఉంది. రాత్రిపూట గాని, ఇంట్లో గాని, ఆసుపత్రిలో కానీ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని 6 గంటల పాటు వివిధ పరికరాలు అమర్చి నిద్రకు సంబంధించిన సమస్యను గుర్తించి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత మేర ఉందో కనిపెట్టవచ్చు. ఏ స్థాయిలో వారు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇవి ఈఈజీ లీడ్స్ అంటారండి. ఇవేంటంటే మనం ఈఈజీ సిగ్నల్స్ అంటే మన తల మీద ఉన్న సిగ్నల్స్ క్యాచ్ చేయడానికి ఈ ఎలక్ట్రోడ్స్ వాడతాము. ఇవి డిఫరెంట్ మన తలలో డిఫరెంట్ పార్ట్స్లో పెడతాము. వాటి వల్ల మనకి డిఫరెంట్ పార్ట్స్లో ఉన్న స్లీప్ ప్యాటర్న్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. డిఫరెంట్ భాగాలు అంటే ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంటల్ అంటాము, సెంట్రల్ వచ్చేటప్పటికి సెంట్రల్ పార్ట్ అంటాం మనం, వెనక భాగం వచ్చేటప్పటికి దీన్ని ఆసిపిటల్ రీజన్ అంటాము, సైడ్ పార్ట్ వచ్చేటప్పటికి దీన్ని టెంపరల్ రీజన్ అంటాము. ఇవన్నీ మనం వేవ్ ఫార్మాట్లో రికార్డింగ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ తోటి మనం ఐ మూమెంట్స్ కూడా రికార్డింగ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఆక్యులోగ్రామ్ అంటాం మనం యాక్చువల్గా. అండ్ చిన్ మూమెంట్స్ రికార్డ్ చేయడానికి కూడా ఈ ఎలక్ట్రోడ్స్ వాడుతూ ఉంటాం. బెల్ట్స్ అండి ఇవి, ఒకటి చెస్ట్ పెడతాము అండ్ ఒకటి అబ్డామిన్ మీద పెడతాం. ఇవి ఏంటంటే మన యొక్క రెస్పిరేటరీ పార్ట్ ఎఫర్ట్స్ తెలుసుకోవడానికి, మన చెస్ట్ ఎఫర్ట్స్ ఎలా ఉంటున్నాయి, మన అబ్డామినల్ ఎఫర్ట్స్ ఎలా ఉంటున్నాయి మనం పడుకున్నప్పుడు. అండ్ వీటితో పాటు మనం నాజల్ క్యాన్లో ఒకటి పెడతాము. ఇదేంటంటే మన యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ తెలుస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు. మనకి యాప్నియాస్ అన్నీ దాంట్లోనే రికార్డ్ అవుతాయి అన్నమాట. నాజల్ క్యాన్లో పెట్టి
అది దాంట్లో వచ్చే ఎఫర్ట్స్ అంటే దాంట్లో వేవ్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. దాంట్లోనే మనకి ఈ యాప్నియా స్లీప్ యాప్నియా ఎలా ఉంటాయి, ఆ ఏ టైప్స్లో ఉంటాయి ఏంటి అనేది మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది దాంట్లో. ఇది స్నోరింగ్ సెన్సర్. ప్రతి ఒక్క మనిషి అంటే స్నోర్ చేస్తూ ఉంటారు, అంటే గురక పెడతా ఉంటారు కదా, దాన్ని ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చి మనం ఇక్కడ మెడ భాగంలో పెడతాము దీన్ని. ఇది ఒకటి బాడీ పొజిషన్ సెన్సర్ అంటారు. ఇది మనం చెస్ట్ మీద వచ్చే బెల్ట్కి ఇది అటాచ్ చేస్తాము. తద్వారా పేషెంట్ ఏ పొజిషన్లో పడుకున్నారు అనేది మనకి రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. ఇది కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ కనెక్ట్ చేయాలంటే మనం 10-20 జెల్ అనేది వాడతాము. ఇది కండక్టివ్ జెల్ అంటారు. ఇవన్నీ పెట్టి చెక్ చేసేది ఏంటంటే దీన్ని డయాగ్నోస్టిక్ పార్ట్ అంటాము. ఫస్ట్ మనకి 2 to 3 hours అనేది చూస్తాం. దాంట్లో ఆ పేషెంట్కి సివియారిటీ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే వీటి ద్వారా ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్? ఇవన్నీ మనం తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రోడ్స్ దీనికి ఇక్కడ ఉన్న ప్లేసెస్లో మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ మిషన్ ఏమంటారు? దీన్ని ఆలిస్ 6 మిషన్ అంటారు. దీన్ని మనం మొత్తం దీంట్లో రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం అనేది అతి ముఖ్యమైనది. శారీరక శ్రమ లేకపోతే అనేక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ చాలా ముఖ్యం. ఇందుకోసం అనేక వ్యాయామాలు ఉన్నట్టు ఫిట్నెస్ ట్రైనర్స్ చెబుతున్నారు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే ఫిట్నెస్తో పాటు యోగాలో కూడా కొన్ని ఆసనాస్ ఉన్నాయి, బ్రీతింగ్ వర్కౌట్స్ ఉన్నాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా నిద్రలేని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నిద్ర బాగా పట్టాలి అంటే ఫస్ట్ మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. అండ్ అట్లీస్ట్ 1 hour అయినా సరే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అని ఉండాలి. డెఫినెట్గా ఒబేస్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్తో చాలామంది ఒబేసిటీ అయిపోతున్నారు చిన్న ఏజ్లోంచి కూడా. సో దాని నుంచి బయటపడాలంటే ఫిజికల్గా వర్కౌట్, గేమ్స్ ఆడడం కానీ, పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఒబేస్, షుగర్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉండాలంటే వాళ్ళని మొబైల్స్ ఇవ్వడం మానేసి గ్రౌండ్కి పంపించాలి. ఒబేస్ తగ్గుతుంది. మన లంగ్ కెపాసిటీ మనం తీసుకునే ఆక్సిజన్, మన లంగ్ కెపాసిటీ బాగుంటే మనకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది, నిద్ర బాగా పడుతుంది. మనం పడుకునేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి నిద్ర బాగా పట్టాలి అంటే. మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడంతో పాటు జ్ఞానముద్ర అంటారు. ఇది జ్ఞానముద్ర. ఇది మన మైండ్ని రిలాక్స్ చేస్తుందన్నమాట. సో మన మైండ్ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ జ్ఞానముద్రలో రోజు పడుకునేటప్పుడు ఒక 10 minutes కూర్చోవడం, ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ తర్వాత జ్ఞానముద్రలో కూర్చోవడం, దీనివల్ల మైండ్లో ఉన్న కండరాలు రిలాక్సేషన్ అవుతుంది. సో బాగా నిద్రపడడానికి అవకాశం ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిద్ర అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే అందరూ నిద్ర సరిగ్గా పోతే అన్ని రోగాలు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రను మించిన ఔషధం లేదని అంటున్నారు. మారుతున్న జీవన శైలి ప్రమాణాలతో అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందులో ప్రధానమైనది నిద్రలేమి సమస్య. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జనార్దన్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.